నమస్కారం అండి. వయస్సు మీద పడుతుంది. 50 దాటాయంటే ఆరోగ్యాన్ని చూసుకోవడం చాలా అవసరం. మనకు మన వ్యక్తిగతమైన పనులు ఎంత ముఖ్యమో, మన ఉద్యోగం ఎంత ముఖ్యమో, మన వ్యాపారం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం మన ఆరోగ్యం. మనం మంచిగా ఉండాలంటే, రోజంతా చురుకుగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే మరి కొన్ని చిట్కాలు పాటించక తప్పదు. ఇప్పుడు నేను చెప్పబోయే 7 చిట్కాలు పాటించి చూడండి, ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది ఉదయం నిద్ర లేవరు. మామూలుగా మనం ఉదయం నిద్ర 6 గంటల లోపు లేస్తే చాలా మంచిది. కొంతమంది 6 కాదు కదా, 9 గంటల దాకా పడుకుంటారు. లేవగానే దిగాలుగా ఏదో కోల్పోయినట్టు, అంతే. వాళ్ళు మొత్తం ఒక రోజంతా అలాగే ఉంటారు. అలా కాకుండా 6 గంటలకే నిద్రలేసి ఇప్పుడు నేను చెప్పబోయే 7 సూత్రాలు పాటించారనుకోండి, మీకెందుకు ఆ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, హాయిగా ఉంటారు. చెప్పమంటారా? మొదటిది ఏంటో తెలుసా? ఉదయం లేవగానే 6 గంటలకు పరిగడుపున 1 లీటర్ నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయండి. కనీసం హాఫ్ లీటర్న తాగండి. పరిగడుపున నీళ్ళు తాగితే ఆ రోజంతా ఎంత హుషారుగా, ఉల్లాసంగా ఉంటుందో తెలుసా? నీళ్ళు తాగానే మన శరీరంలోకి ఒక శక్తి వచ్చేస్తుంది. ఆ శక్తితోటి ఆ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. అసలు డీహైడ్రేషన్ అనే మాటే ఉండదనుకోండి. కనీసం హాఫ్ లీటర్ లేదా లీటర్ నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయండి పొద్దున్నే పరిగడుపున. ఇది మొదటి చిట్కా, అన్నిటికంటే ప్రధానమైన చిట్కా. ఇంకా రెండవ చిట్కా చూద్దామా? చాలామంది లేవగానే ఏదో కొంప మునిగినట్టు వెంటనే ఫోన్ పట్టుకుంటారు. ఏం వాట్సాప్లో ఏం మెసేజ్ వచ్చినాయి, ఏం ఇన్స్టాగ్రామ్లో ఏ వచ్చినాయి, వాట్సాప్. ఎందుకండి పొద్దుగల్లే? లేవగానే కాస్త హాయిగా, సంతోషంగా, ఉల్లాసంగా ఉండొచ్చు కదా. లేవగానే కొంప మునిగిపోయినట్టు ఆ ఫోన్ పట్టుకొని చూడడం అవసరమా? ఫస్ట్ లేవగానే ఫోన్ చూడడం బంద్ చేయండి, దాని పక్కన పడేసేయండి. ఇది చాలా దురలవాటు. ఫోన్ అస్సలు చూడకండి. ఇంకో మూడో విషయం తెలుసా? నీళ్ళు తాగిన వెంటనే ఒక 20 నిమిషాలు, 30 నిమిషాలు వ్యాయామం చేయండి. మీ శరీరానికి శ్రమ కలిగించండి, చెమట కారాలే. వ్యాయామం చేయలేకపోయారనుకోండి, వాకింగ్కి వెళ్ళండి. ఒక 2 నుంచి 3 కిలోమీటర్లు నడవండి. అంతకంటే ఎక్కువ నడిస్తే చాలా మంచిది. కానీ 50 సంవత్సరాల పైబడ్డ తర్వాత 60 సంవత్సరాల వరకు వచ్చేవరకే 3 కిలోమీటర్లు మీకు నడవడం కష్టం అనిపిస్తే కనీసం 2 కిలోమీటర్లు నడవండి. అది కూడా వేగంగా నడకండి. బ్రిస్ వాకింగ్ అంటే చెమట పట్టాలి, అంటే చెమట పోయాలి. చెమట పోస్తే మన శరీరంలో ఉన్నటువంటి మలినాలు మొత్తం బయటికి వెళ్ళిపోయి శరీరం ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉంటాం. వాకింగ్కి పోయి వచ్చారనుకోండి, లేదంటే 20 నిమిషాలు, అర్ధగంట సేపు వ్యాయామం చేశారనుకోండి. వ్యాయామం చేసిన తర్వాత 4వది అతి ముఖ్యమైన సూత్రం ఏంటంటే యోగా చేయాలి, లేకపోతే ధ్యానం చేయాలి. ధ్యానం, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మీ మనసును కేంద్రీకరించాలి. మీ ఆలోచనలన్నింటినీ నియంత్రించాలి. ఈరోజు ఏం చేయబోతున్నాను, ఏం చేయాలి, నా షెడ్యూల్ ఏంటి, ఒక్కసారి మననం చేసుకొని ఆ పని నేను నిర్విఘ్నంగా చేస్తాను, విజయవంతంగా చేస్తాను, ఆనందంగా చేస్తాను, ఉత్సాహంగా చేస్తాను, దాంట్లో ఫలితం సాధిస్తాను అని మనసులో మననం చేసుకుంటూ ధ్యానం చేయండి. ఆ 10 నిమిషాల ధ్యానం ఎంత ప్రశాంతతను మిగిలిస్తుందంటే ఆ రోజంతా నూతనోత్సాహమే. ఎంతో యాక్టివ్గా ఆ పనిని ప్రారంభిస్తారు, ఎంతో విజయంగా ఆ పనిని ముగిస్తారు. ధ్యానం చాలా ముఖ్యమైనది. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇక తర్వాత 5వ విషయం ఏంటో తెలుసా? ప్రార్థన చేయండి, లేదా ఒక మంచి పుస్తకాన్ని చదవండి. ధ్యానం తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని మంచిగా స్నానం చేసేసి ప్రశాంతంగా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోండి. ఒక 10 నిమిషాలు పూజ చేసుకోండి. దేవుని గుళ్ళో నీకు ఇష్టదైవాన్ని ప్రార్థించుకో, లేదా పూజా గదిలోకి వెళ్ళి పూజ చేసుకో. ఆ అలవాటు లేదనుకో, ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని తీసుకొని ఒక 10 నిమిషాలు చదువు. భగవద్గీత, రామాయణము, బైబిలు, ఖురాను, ఏదైనా ఒక మంచి పుస్తకం చదవండి. మోరల్ వాల్యూస్ని పెంపొందించే ఒక పుస్తకాన్ని చదవండి. మానసిక ప్రశాంతతను కలిగించే పుస్తకాన్ని చదవండి. హారర్ స్టోరీనో, దయ్యాల స్టోరీనో, డిటెక్టివ్ నవల వద్దు. మంచిగా మైండ్ పీస్ఫుల్గా ఉండే ఒక మంచి కథ, మంచి నవల, మంచి పుస్తకం చదవండి. సాధ్యమైనంత వరకు ఇతిహాసాలు, పురాణాలు చదివితే మనసుకు చాలా ప్రశాంతత లభిస్తుంది. దైవ సన్నిధికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవండి.
ఇంకా తర్వాత విషయం ఏంటో తెలుసా? ఆరవది, ఈరోజు మనం ఏం చేయదలుచుకుంటున్నామో దాన్ని ప్లాన్ అవుట్ చేసుకోవాలి. అంటే మన యొక్క షెడ్యూల్ ప్రకారం ఈరోజు కార్యక్రమం ఏదైతే ఉందో, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, గృహ అవసరాలు కావచ్చు, ఇంకా సొంత పని కావచ్చు, ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేది ఒక షెడ్యూల్కు ఒక మంచి మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేసుకోండి. ఆఫీస్కి అయితే ఈరోజు ఆఫీస్లో ఏం వర్క్ ఉంది, ఎలా చేయాలని, బిజినెస్ అయితే ఈరోజు మనం బిజినెస్లో పాటించే నూతన టెక్నిక్స్ ఏంటి అనే విషయాలను ఆలోచించండి. వ్యక్తిగత పనులైతే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని షెడ్యూల్ను ఫిక్స్ చేసుకోండి. ఒక పక్క ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం నడుచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే టైం మేనేజ్మెంట్ అనేది మనకు ఉండాలంటే ఫస్ట్ ప్లాన్ అవుట్ చేసుకోవాలి. షెడ్యూల్ కరెక్ట్గా టైమింగ్ చేసుకుంటే ఆ టైం ప్రకారం అలా చేయటం అనేది చాలా ఈజీ. టైం మేనేజ్మెంట్ బాగా ఉంటుంది. మనం టైం వృధా కాకుండా చాలా చక్కగా అనుకున్న టైంలో ఆ పనిని పూర్తి చేయగలుగుతాం. ఇంకా చివరిగా 7వ విషయం ఏంటో తెలుసా? చాలామంది తిన్న తర్వాత స్నానం చేస్తూ ఉంటారు. ఇది అస్సలు మంచి అలవాటు కాదండి. తిన్న తర్వాత ఎప్పుడు స్నానం చేయొద్దు. తినకముందే, స్నానం చేసిన తర్వాతే మనం భోంచేయాలి. అది ఉదయం బ్రేక్ఫాస్ట్ కంటే ముందే చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మనం చేసే స్నానం అనేది జీర్ణ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే తినే కంటే ముందే స్నానం చేసి శరీరాన్ని చల్లబరచాలి. శరీరాన్ని సరిగ్గా శుద్ధి చేయకపోతే జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. సరిగ్గా జీర్ణం కాదు, అరగదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. అందుకే ప్రశాంతంగా ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మంచిగా స్నానం చేసుకొని ఆ తర్వాత పూజ చేసుకొని, లేదంటే ఒక మంచి పుస్తకం చదువుకొని హాయిగా భోంచేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆ రోజు దినవారీ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ దినసరి కార్యక్రమాలను ప్రారంభించండి. కానీ స్నానం చేసి హాయిగా కడుపు నిండా భోంచేసి వెళ్ళండి. అప్పుడే మీ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. తిన్నది మంచిగా అరిగి ఒంటికి పడుతుంది. అర్థమైంది కదా? ఈ 7 సూత్రాలు కనుక మీరు పాటించారనుకోండి, మీ జీవితం ఎంతో సుఖమయంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. చూడండి, ఇంకెందుకు ఆలస్యం? రేపటి నుంచే మొదలుపెట్టండి. మరి ఆనందమైన జీవితానికి 7 సూత్రాలు. అర్థమైంది కదా? ఈ 7 సూత్రాలు పాటించండి. ఆరోగ్యం కంటే ఏది గొప్ప కాదండి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అన్నీ కాపాడుకున్నట్టే. ధనం ఉండాలన్నా, సంపద ఉండాలన్నా, ఆనందం ఉండాలన్నా, ఏది ఉండాలన్నా ఫస్ట్ ఒళ్ళు బాగుండాలి కదా. ఒళ్ళు బాగుంటేనే కదా ఇల్లు బాగుంటుంది. ఇల్లు బాగుంటేనే కదా దిల్లు బాగుంటుంది. దిల్లు బాగాలేకపోతే మనమంతా సున్నా. అందుకనే మన మనస్సు, మన దిల్ బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 7 సూత్రాలు పాటించాలి. ఓకే, థ్యాంక్ యూ.